సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకి ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. మొత్తం 16 టోల్ గేట్లలో 10 గేట్లను తెరిచారు. ఫాస్ట్ ట్యాగ్ వద్ద వాహనాలు ఫాస్ట్ మూవ్మెంట్ కోసం వీలుగా హ్యాండ్ లీడర్ ఏర్పాటు చేశారు. కాగా రోజుకి మామూలుగా 38,000 వాహనాలు వెళతాయని, ఈ పండుగ సందర్భంగా 45,000 నుండి 60,000 మధ్యలో వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రైతు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి నేరుగా విజయవాడ సంబంధించినటువంటి వైజాగ్ తదితర ప్రాంతాలకు ఏపీకి సంబంధించినటువంటి పండుగ సంబరాలకు సంబంధించి ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి. సెలవులు సంబంధించినటువంటి స్కూల్ సంబంధించిన సెలవులు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి జాతీయ రహదారికి సంబంధించిన భద్రతా సిబ్బంది అయితేనేది సంబంధించిన టోల్ ప్లాజా సిబ్బంది ముందస్తుగానే ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు గతంలో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి పరిస్థితిని పరిగణలోకి తీసుకొని లేదు జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలకు అతి ఎక్కువ ఉండే పరిస్థితుల్లో అప్పుడు అక్కడ మధ్యలో ఇది ప్రతి 10 కిలోమీటర్లకు ఒక దగ్గర చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ స్థలాలు జరగకుండా అక్కడ రాష్ట్ర కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితేనేది ఇక్కడ సూర్యాపేట సంబంధించినటువంటి నల్గొండ జిల్లా సంబంధించిన ఎస్పీ ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ప్రశాంతంగా పండుగ సంబరాలకు వెళ్తున్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ఎక్కడెక్కడ టోల్ ప్లాజా సంబంధించిన ప్రాంతాలలో ఇబ్బంది కలగకుండా వారికి అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే టోల్ ప్లాజా సంబంధించిన సిబ్బంది కూడా ముందస్తుగాను వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి సూర్యాపేట నల్గొండ సంబంధించినటువంటి ప్రధాన రహదారి జాతీయ రహదారిలో చూసినట్లయితే గతంలో సంబంధించినటువంటి సంబరాలకు వెళ్ళి తిరిగి ప్రయాణించినటువంటి కానీ వెళ్తున్న క్రమంలో ఎవరైతే ఇబ్బంది పడకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు వారికి గైడ్ చేయడానికి కొరకైతేనేమి డిస్టెన్స్ లో ఉన్నటువంటి వాహనాలు రద్దీని అదుపు చేయడానికి కూడా వారు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.